ఇక్కడ చూస్తున్నాం ఇది వ్యాపారాలు చేసుకునే స్థలమా? ఇక్కడ మనం గమనించవచ్చు ఇది ఏమైనా వ్యాపారాలు చేసుకునే స్థలమా? ఇక్కడ ఏదైనా ఒక బస్సు వస్తే తిరిగి పోవడానికి లేదు. ఈ రకంగా అందరూ కూడా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా వ్యాపారాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లా పెడుతున్నారు. ఇక్కడ తోపుడు బండ్లు పెడుతున్నారు. ఇక్కడ ఈ రకంగా వాతావరణం ఉండడం వల్ల ఏమైపోతుంది, ఏదైనా బస్సు వస్తే మళ్ళీ తిరిగి వేరే ఇంకో బస్సు రావడానికి లేదు. ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక 10 మంది 20 మంది వ్యాపారాల కోసము ఇక్కడ ఎన్నో వేల మంది వచ్చేటువంటికి వీళ్ళు డిస్టర్బెన్స్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ, పోలీస్ యంత్రాంగము మరియు ఏదైతే పంచాయతీ బోర్డు ఇద్దరు సమన్వయం కలిపి ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఈ రకంగా మనం నిలబెట్టి వాహనాలను తోపుడు బలను, ఇది వ్యాపారాలు చేసుకునే స్థలాలు కాదు, వ్యాపారాలు చేసుకునేటివి ప్లేసులు కాదు. మరి ఇక్కడ వీళ్ళు సుంకాలు వసూలు చేసుకుని ఏదైనా ఒక రోజు ఇక్కడ గంప పెడితే ఈ స్థలం నాది, లేదంటే ఒక తోపుడు బండి ఈ రోజు పెడితే ఈ స్థలం నాది అనే స్థాయికి తీసుకొస్తున్నారు. మరి పంచాయతీ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ శాఖ ఎస్ఐ గారు, సిఐ గారు స్పందించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలి. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ ఆ కారు ఆ విధంగా ఆపడం వల్ల మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వీళ్ళకు ఒక క్రమశిక్షణ లేదు. బండ్లు ఎక్కడ పడితే తోపుడు బండ్లు ఎక్కడ పడితే అక్కడ నిలబెడుతున్నారు. ఈ పాత బస్ స్టాండ్ ఎవరికి వాళ్ళు అన్యక్రాంతంగా ఇక్కడ షాపులు పెట్టుకుంటున్నారు. షాపులు ముందర తోపుడు బండ్లు పెడతారు, తోపుడు బండ్ల ముందర మళ్ళీ మనకు గంపలు పెడతారు. ఉన్న హద్దుల కంటే ముందుకు వచ్చేసినారు. ఈ రకంగా రావడము, ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వెల్దుర్తి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.